ఇక్కడైతే సప్త ఋషులు బ్రహ్మ, శివుడు, విష్ణువు మొదలగున విగ్రహాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి చూస్తున్నారా, గబ్బిలాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ రాతి మీద అయితే ఆనాటి లిపి అయితే మనకు కనబడతా ఉంది. ఈ కరెక్ట్గా చూసుకున్నట్టయితే మన తెలుగు లాగే అనిపిస్తుంది, కానీ తెలుగు కాదు, అది సంస్కృతం అనుకుంటున్నాను నేను. ఆ కాలం నాటి లిపి అనుకుంటా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి వచ్చేటప్పటికి ఆ కాలం నాటి తపోభంగిమల్లో ఉన్న ఋషుల విగ్రహాలు, బౌద్ధ భిక్షుల విగ్రహాలు లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విగ్రహాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చాలా చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారు. చూడండి, ఇవైతే 4వ అంతస్తు మీద కనబడుతున్న గోపురం ఇది. దీని మీద డిజైన్